సో నార్త్‌లో ఎడ్యుకేషన్ కల్చర్ ఎలా ఉంటుందండి? ఎడ్యుకేషన్ కల్చర్ అంటే ఇప్పుడు నార్త్‌లో వచ్చేసి మేము మేజర్‌గా ఫోకస్ చేసేది గుజరాత్ అండి. ఇప్పుడు నేను అక్కడ ఏం చెప్తున్నానంటే అక్కడ మీకొచ్చేసి డ్రగ్స్ ఫ్రీ. ఐ మీన్ అక్కడ ఆల్కహాల్ అనేది అలో ఉండదు. నాన్ వెజ్, వెజిటేరియన్ స్టేట్ కాబట్టి. సో, డెఫినెట్‌లీ కల్చర్ అనేది కూడా చాలా బావుంటుంది. నో ఇష్యూ. మీరు 100%గా ప్రియారిటీ ఇవ్వచ్చు. అండ్ ప్లేస్‌మెంట్స్ విషయంలో నార్త్ కాలేజెస్ అవి ఎలా ఉంటాయండి? అండి ప్లేస్‌మెంట్స్ అనేది ప్రతి ఒక్క యూనివర్సిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఐ మీన్ ఎంతో కొంత ప్రొవైడ్ చేస్తారు. కమింగ్ టు ది ప్లేస్‌మెంట్స్ వచ్చేసరికి పేరెంట్స్ గాని, స్టూడెంట్స్ గాని ఏందంటే ఓ ప్యాకేజ్ చూస్తారు. అంటే నంబర్ చూస్తారు. నాకు 50,00,000 కావాలి, 70,00,000, 80,00,000, 90,00,000. కాలేజ్ వాళ్ళు కూడా అదే ప్రమోట్ చేసుకుంటారు. నాట్ ఓన్లీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. సో, నేనేమంటున్నానంటే ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ అనేది ఇంపార్టెంట్. ఒక 100లో ఎంతమంది ప్లేస్ అవుతున్నారనేది ఇంపార్టెంట్. డెఫినెట్‌లీ ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ అనేది, ప్లేస్‌మెంట్స్ రికార్డ్స్ అనేది కూడా మేము చేసే యూనివర్సిటీస్‌కైతే డెఫినెట్‌లీ బావున్నాయి. ఓకే. ఫైన్. అండ్ ఇంటర్ కాలేజెస్ జేఈఈ ప్రిపరేషన్‌పై ఫోకస్ ఎలా పెడుతున్నాయండి? ఇక్కడొకటండి. ఇంక తెలంగాణలో ఇప్పుడు ఇంటర్మీడియేట్ కాలేజ్ చూసుకుంటే మనం ఏ కాలేజ్ చూసుకోవాలని పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంది. అవును. ఎందుకంటే చాలా కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. దాంట్లో ఏ బ్రాంచ్ అయితే బావుంటుంది. ఇవన్నీ గూడా మనకు ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్ అయితే ఉంది. ఇంకోటేందంటే ఈ కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళొచ్చేసి ఎంతసేపు ఓన్లీ దే ఫోకస్ ఆన్ ఐఐటీ. హ్మ్. అంటే ఐఐటీ అంటే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో, ఎంతసేపు గూడా వాళ్ళు జేఈఈ మెయిన్స్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. సో, దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు తెలంగాణ అయితే వాళ్ళు తెలంగాణలో ఉన్న ఎంసెట్ అనే ఎగ్జామ్‌నే మర్చిపోతున్నారు. అంటే ఇప్పుడు ఆ కాలేజ్ వాళ్ళు కూడా చెప్పేది ఎలా ఉంటుందంటే మీరు ఐఐటీ ప్రిపేర్ అవుతే ఆటోమేటికల్లీ తెలంగాణలో ఎంసెట్ వస్తదని చెప్తారు. సో, అది మిత్ యాక్చువల్లీ. సో, అలా ఏమి ఉండదు. సో, చాలామంది స్టూడెంట్స్‌కి ఏందంటే ఐఐటీలో పడి తెలంగాణ ఎంసెట్‌లో అది 160 మార్క్స్ అంటే 160 క్వెషన్స్ ఉంటే 160 మార్క్స్. నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో, ఐఐటీ జేఈఈ మెయిన్స్‌కి ఏందంటే మీకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. సో, అల్ల నెగెటివ్ మార్కింగ్ ఉంటుందనుకోని, ఇది గూడా నెగెటివ్ మార్కింగ్ లేకపోయినా ఉంటదన్న ఒక భ్రమలో ఎగ్జామ్ రాసేసి వచ్చేస్తారు. సో, దానివల్ల గూడా చాలా మిస్ అవుతున్నారు పిల్లలు. ర్యాంక్స్ మిస్ అవుతున్నారు. సో, ఇదెక్కడ ప్రాబ్లమ్ అవుతుందంటే, ఎంతసేపు ఇంటర్మీడియేట్ కాలేజ్ వాళ్ళు ఐఐటీ, జేఈఈ మెయిన్స్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళెందుకు అలా ఫోకస్ చేస్తున్నారంటే, నువ్వు ఓన్లీ ఎంసెట్ అంటే మీరు జాయిన్ అవ్వరు. సో, వాళ్ళకి గూడా ఫైనాన్షియల్ థింగ్స్ ఉంటాయి. సో, ఐఐటీ అంటే దానికో రూ. 1,00,000 ఎక్కువ చెప్తారు మీకు. సో, ఆబ్వియస్‌లీ మనం పోయి ఐఐటీలో జాయిన్ చేపిస్తున్నాం. దానివల్ల ఏమైతుందంటే, స్టూడెంట్‌కి ప్రెషర్ అవుతుంది. ఇంకోటేందంటే జేఈఈ మెయిన్స్ అనేది మీకు నేషనల్ వైస్ ఎగ్జామ్. సో, దాంట్లో హెవీ కాంపిటీషన్ ఉంటది. మనకు తక్కువ సీట్లు. ఇప్పుడు ఎన్ఐటీస్ చూసుకున్న ఎన్ఐటీస్ గానీ, ఐఐటీస్ గానీ, ట్రిపుల్ ఐటీస్ గానీ చాలా తక్కువున్నాయి.